ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు పజాయతే సంగత్సాం జాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. క్రోధాద్భవతి సమోహః సమోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయాల్ని గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు. ఆ విధంగా చేస్తే మనసు వాటిలో చిక్కుకుంటుంది. అందువలన కోరిక పుడుతుంది. కోరిక నెరవేరకపోయినట్లయితే క్రోధం జనిస్తుంది. క్రోధం వలన కలిగిన ఆవేశంలో తనను తాను మర్చిపోవటం, యుక్తాయుక్త వివేకం నశించిపోవటం సంభవిస్తాయి. ఈ స్థితిలో అనరాని మాటల్ని అనటం, చేయరాని పనుల్ని చేయటం, వాటి వలన ఫలితంగా చెడిపోవడం తటస్థిస్తుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం. హాయ్ నమస్తే, దిస్ ఇస్ ఐశ్వర్య స్టడింగ్ LLB. వెల్కమ్ టు అవర్ ఛానల్ వి స్క్వేర్ వివేకం విజ్ఞానం. హియర్ వి ఎక్స్ప్లోర్ ద మైండ్, నాలెడ్జ్ అండ్ విజ్డమ్ టు హెల్ప్ యూ లివ్ స్మార్టర్. మీరు కూడా ఇందులో ఒక పార్ట్ అవ్వాలి అంటే ప్లీజ్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద కంటెంట్ ఆఫ్ ద వీడియో. లోభం మనల్ని ఎలా నాశనం చేస్తుందో అండ్ సంతృప్తి ఎలా నిజమైన ఆనందాన్ని ఇస్తుందో అని తెలుసుకోవడానికి విల్ నో ఇన్ ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్. ఫస్ట్లీ, సైకాలజికల్ ఆస్పెక్ట్. మనసు ఎప్పటికీ కోరుకుంటూనే ఉంటుంది. సైకాలజీ సేస్ దట్ మనిషి ఏదైనా సాధించిన వెంటనే కొత్త కోరిక పుడుతుంది. అలా వన్ ఆఫ్టర్ ది అదర్ కోరుకుంటూనే ఉంటుంది. అండ్ ఈ సైకిల్ ఎప్పటికీ ఆగదు. ఎక్కువ కోరికలు ఉన్నవాళ్ళు ఎక్కువగా స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ గురవుతారు. సో మెంటల్ వీక్నెస్ విల్ లీడ్స్ టు ద ఫిజికల్ వీక్నెస్ టూ. ఎరిచ్ ఫ్రమ్ ఏం చెప్పారు అంటే, గ్రీడ్ ఈజ్ అ బాటమ్లెస్ పిట్ విచ్ ఎగ్జాస్ట్ ద పర్సన్ ఇన్ అన్ ఎండ్లెస్ ఎఫర్ట్ టు సాటిస్ఫై ద నీడ్ వితౌట్ ఎవర్ రీచింగ్ సాటిస్ఫాక్షన్. అంటే లోభం అనేది తీరని బావి లాంటిది. ఎంత నింపినా ఎప్పటికీ తృప్తి రాదు. అండ్ దెన్ ఫిలాసఫికల్ ఆస్పెక్ట్. ఫిలాసఫీ టీచర్స్ us కోరికల వల్ల బంధనం వస్తుంది. ద మోర్ వి డిజైర్ ద మోర్ వి బికమ్ స్లేవ్స్ టు ద అవుట్ సైడ్ వరల్డ్. అందుకే గొప్ప ఫిలాసఫర్స్ ఏం చెప్తారంటే, నిజమైన స్వేచ్ఛ అనేది కోరికలను నియంత్రించడంలోనే ఉంటుంది. సాక్రటీస్ సేస్ దట్ హీ హూ ఈస్ కంటెంటెడ్ విత్ వాట్ హీ హ్యాస్ వుడ్ నాట్ బీ కంటెంటెడ్ విత్ వాట్ హీ వుడ్ లైక్ టు హ్యావ్. అంటే తన దగ్గర ఉన్నదానితో సంతోషంగా లేనివాడు మరేదైనా సంపాదించినా సంతోషించడు. ఇప్పుడు అసలు ఇది అన్ని ఏజెస్కి హౌ దే గెట్ టు నో అంటే, పిల్లలకు ఎప్పుడూ కొత్త బొమ్మలు అడుగుతూ ఉంటే దగ్గర ఉన్న బొమ్మల్ని ఆస్వాదించలేరు. అండ్ యూత్లో రన్నింగ్ ఓన్లీ ఆఫ్టర్ మనీ అండ్ సక్సెస్ వాళ్ళకి ఒత్తిడి పెరుగుతుంది. అండ్ వృద్ధులకు అధికమైన ఆసక్తి, ఆప్యాయత ఓల్డ్ ఏజ్లో మనశ్శాంతి దెబ్బతీస్తాయి. సాక్రటీస్ ఏం చెప్పారంటే, కంటెంట్మెంట్ ఈజ్ న్యాచురల్ వెల్త్, లగ్జరీ ఈజ్ ఆర్టిఫిషియల్ పావర్టీ. అంటే సంతోషం అనేది సహజమైన సంపద, కానీ విలాసం అనేది కృత్రిమ పేదరికం. సో ఫైనల్గా టు బ్యాలెన్స్ దట్ డూ ప్రాక్టీస్ దీస్. ఏంటి అని అంటే, మనకు ఉన్న వాటిని గుర్తించి ప్రేస్ చేయడం నేర్చుకోండి. బికాస్ గ్రాటిట్యూడ్ ఈస్ ద మెడిసిన్ ఫర్ గ్రీడ్. యాజ్ మహాత్మా గాంధీ సెడ్, ఎర్త్ ప్రొవైడ్స్ ఇనఫ్ టు సాటిస్ఫై ఎవ్రీ మ్యాన్స్ నీడ్ బట్ నాట్ ఎవ్రీ మ్యాన్స్ గ్రీడ్. అంటే భూమి ప్రతి మనిషి అవసరాలను తీర్చగలదు, కానీ వారి లోభాన్ని కాదు. సో ఇఫ్ యూ ఫీల్ ఆర్ కంటెంట్ వాల్యుబుల్ అని, ప్లీజ్ like, share and subscribe to our channel V Square. Stay tuned for more content. Thank you.